మోంతా తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 15 చోట్ల రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. వర్షాలపై అధికారులను మంత్రులు అలర్ట్ చేశారు. వర్షాలు కురుస్తూ ఉండటంతో ఇప్పుడే వరి కోతలు మొదలు పెట్టొద్దని రైతులకు సూచించారు. భారీ వర్షాలతో స్కూళ్లకు సెలవులు ప్రకటించామని అంటున్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో మా రిపోర్టర్ కదీర్ ఫేస్ టు ఫేస్. మోతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంతో పాటుగా మైదాన ప్రాంతాల్లో కూడా మోతా ఎఫెక్ట్ కనిపిస్తుండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. పత్తి రైతులు ఎక్కువగా, దాంతో పాటుగా వరి రైతులు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు, అతను మాట్లాడే మన ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రధానంగా మోతా ఎఫెక్ట్ అనేది రైతులపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? మనకి సైక్లోన్ బే ఆఫ్ బెంగాల్లో ఒరిజినేట్ అయ్యి మనకి మచిలీపట్నం వయా మనకి సత్తుపల్లి ద్వారా మన జిల్లా నుంచి ఇప్పుడు నార్త్ వర్డ్ వెళ్తూ ఉన్నది. దీనివల్లనే మనకి ఇవాళ మార్నింగ్ నుంచి 5 AM నుంచి వర్షాలు అనేది హెవీగా స్టార్ట్ అయినాయి. దాంట్లో భాగంగానే మనకి మన జిల్లాలో ఎస్పెషల్లీ మదిర నియోజకవర్గము, ఇప్పుడు ఖమ్మము అండ్ అటు సైడ్ నార్త్ సైడ్ మనకి పాలేరు నియోజకవర్గంలో మనకి వర్షం ఇప్పుడు నమోదవుతూ ఉన్నది. ఈ దృష్టిలో పెట్టుకొని ఇవాళ మార్నింగే మనం అన్ని విద్యా సంస్థలకి కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ దృష్టిలో పెట్టుకొని మనం రైతులకి ముందుగానే 2 సూచనలు చేసినాము. ఒకటి, హార్వెస్టింగ్ ఏదైతే ఉందో హార్వెస్టింగ్ పోస్ట్పోన్ చేసే విధంగా నవంబర్ 1 వరకు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 రోజులు వాళ్ళని వాయిదా వేసే విధంగా మనము వారికి ఆల్రెడీ అగ్రికల్చర్ శాఖ ద్వారా వాళ్ళకి మనము అవగాహన కల్పించినాము. దాంతోపాటుగా మనకి ఎస్పెషల్లీ పత్తి ఏదైతే వచ్చిందో మార్కెట్ యార్డ్కి అవన్నీ కూడా మనం టార్పాలిన్స్తో కవర్ చేసి సురక్షిత ప్రాంతాలకి ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 అంశాల్లో రైతులకి పదే కూడా మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హార్వెస్టింగ్ అనేది ఒక 2-3 రోజులు వాళ్ళు పోస్ట్పోన్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా అన్నీ ఓపెన్ చేయాల్సింది ఉండే, కానీ వర్షం దృష్ట్యా మనం నవంబర్ 1 ఫస్ట్ వీక్లో ఓపెన్ చేయమని చెప్పేసి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో కనెక్టివిటీ అనేది ఎక్కడెక్కడ కట్ అయిపోయింది. కనెక్టివిటీ కట్ అయిన చోట ఎలాంటి ఆల్టర్నేటివ్ వేస్ ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఏమైనా మన టోల్ ఫ్రీ నెంబర్లు ఏమైనా సహాయక చర్యల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మన కలెక్టరేట్లో 24/7 3 షిఫ్ట్స్లో టోల్ ఫ్రీ నెంబర్ నడుస్తూ ఉన్నది. మనం 3 షిఫ్ట్స్లో అధికారులను కూడా వేసినాము. వర్ష సూచన ఎలా